పాత నిబంధన ఎలా స్టార్ట్ అవుద్ది? 10 కమాండ్మెంట్స్తో స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందిగా? 10 ఆజ్ఞలతో స్టార్ట్ అవుతుంది. ఆ 10 ఆజ్ఞలు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు పుచ్చుకున్న వ్యక్తి ఎవరు? మోసే. ఎక్కడ తీసుకున్నాడు? సీనాయి కొండ మీద. ఆ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు తీసుకున్నాడు. బాగా వినాలి. పాత నిబంధన 10 ఆజ్ఞలు, పాత నిబంధన 10 ఆజ్ఞలు సీనాయి కొండతో ప్రారంభమైతే క్రొత్త నిబంధన కూడా కొండతోనే ప్రారంభమైంది. మరలా సీనాయి కొండ మీద ఆ రోజు మోసే నిబంధన ఎలా తెచ్చాడో క్రొత్త నిబంధన కొండ మీద ప్రసంగంతోనే కొత్త నిబంధన స్టార్ట్ అయింది. అంటే సేమ్ మీకు ఆ చూస్తున్నప్పుడు మీకు ఆ టైపాలజీ మీకు కనబడుతుంది. చూడండి, పాత నిబంధనలేమో మోసే కనబడుతుంది, క్రొత్త నిబంధనలు ఏమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడతారు. ఆ రోజు మోసే మాట్లాడుతూ 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే ఆజ్ఞలు మళ్ళీ రిపీట్ చేశాడు. ఏం రిపీట్ చేశాడు? నరహత్య చెయ్యొద్దు, అక్కడదే. వ్యభిచారం చేయొద్దు, అక్కడదే. అబద్ధం ఆడొద్దు, అక్కడదే. అంటే ఏ విషయాలైతే కొండ మీద, సీనాయి కొండ మీద ప్రస్తావన జరిగిందో మళ్ళీ అదే విషయాల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థిరపరిచి బలపరిచి మరింత లోతుగా విస్తరించి మాట్లాడుతున్నాడు. అదే క్రొత్త నిబంధన. అందుకే దీన్ని ఏమంటారంటే